ఒకరోజు ఒక సహోదరి వచ్చింది. వయసు ఎంతో తెలుసా మీకు? 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంది. పెళ్ళి కాల. నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటి? వయసులో అమ్మాయి పెద్దదైతే అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదా అంది. అమ్మ, దేవుడు మొదట ఆదామును సృష్టించాడు, ఆ తర్వాత అవ్వను సృష్టించాడు. అబ్రహాము పెద్దవాడు, శారా చిన్నది. సాధారణంగా ఈ వ్యవస్థ అప్పటి నుంచి వస్తుంది. కాబట్టి సహజంగా పెళ్లి కొడుకు పెద్దోడై ఉంటాడు, పెళ్లి కూతురు చిన్నదై ఉంటుంది. అది కాదన్నయ్య, ఒకవేళ వయసు పెద్దదైనటువంటి అమ్మాయి వయసులో చిన్నోడైనటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పంటారా? అన్నయ్య, మీకు అర్థం కావట్లా. ప్రభువే నాకు చెప్తున్నాడు అన్నయ్య. ఏమిటట? తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోమని ప్రభువు చెప్తున్నాడట. దేవుడే బయలుపరిచాడు అన్నయ్య అని అంటే నేను ఏమీ మాట్లాడకుండా కామైపోయా. పిచ్చి పట్టేసింది, దీనికి బాగా ముదిరిపోయింది అని చెప్పి నేను కామైపోయా. అన్నయ్య, మీరు మాట్లాడరు ఏమిటి అన్నయ్య? నేను మాట్లాడకుండా కాముగా ఉండిపోయా. అప్పుడు ఆమె అంటది, మీరు ఏమనుకోకపోతే, మీ కోపం రాకపోతే ఒక విషయం చెప్తానంది. చెప్పు తల్లి అన్న. నా వయసు చెప్పాక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ప్రభువు బయలుపరిచాడట. ఏమిటి? మీ అబ్బాయి సాహస్ ప్రిన్స్ ఉన్నాడు కదా, సాహస్ ప్రిన్స్ని చేసుకోమని ప్రభువు బయలుపరిచాడు నాకు. మీరు ఎలా నవ్వారో నేను కూడా అలాగే నవ్వా. నేను అనుకున్నాను మీకు కోపం వస్తుందని, నేను అనుకున్నాను కొడతారని, మీరు నవ్వుతున్నారేమిటి అని అంటే, తల్లి నువ్వు క్యూలో ఉన్నావు అని చెప్పా. దేంట్లో ఉంది? క్యూలో ఉన్నావు నువ్వు. అదేమిటి? నీలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఎంతమంది చెప్తారో, అయ్యా దేవుడు మీకు ఏమైనా బయలుపరిచాడా? ఏం బయలుపరిచాడండి? మా అమ్మాయి సంగతి మీకు ఏమైనా బయలుపరిచాడా? ఏమీ బయలుపరచలేదండి, మాకు చాలా కాలం క్రితమే బయలుపరిచాడు. ఏమిటట? మీ అబ్బాయి అట మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట. ప్రభువు బయలుపరిచాడు. ఒక ఆయన ఉత్తరం రాసేశాడు, అయ్యా మీ పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్ గురించి మీరు అమ్మాయిని వెతక్కండి, ఆ అమ్మాయి మా ఇంట్లోనే పుట్టింది. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వీళ్ళు ఇలా ఉత్తరాలు రాస్తూ నా దగ్గరకు వచ్చి ప్రభువు బయలుపరిచాడంటే, మొన్న ఒక ఆవిడ వచ్చేది అంటే, అమ్మ ఎంతమందికి బయలుపరిచాడమ్మా? వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రభువే బయలుపరిచాడు, ప్రభువే బయలుపరిచాడు, ప్రభువే చెప్పాడు. దయచేసి గమనించి, ఇవన్నీ డ్రామాలో. ఏంటివి? డ్రామాలు. ఆ చెల్లొచ్చి డ్రామా. ప్రభువు బయలుపరిచాడన్నా, దేవుని చిత్తమన్నా అన్నయ్యను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ డ్రామాలు. ఆ డ్రామాలు మనకు తెలియక మనం సాధారణంగా ఏం చేస్తాం? పాపం పిచ్చిది, ఎవరినో ప్రేమించిందంట, వాడు మంచోడు అంట, ఇంట్లో ఒప్పుకోవట్లేదంట. ఆ తల్లి వచ్చి అసలు బండారం మొత్తం బయట పెట్టేసింది. అర్థమవుతుందా? సహోదరి సహోదరులు, ఆనాడు బెత్షెబాను దావీదు పిలిచాడట. దావీదు పిలిస్తే బెత్షెబా వెళ్ళిపోయిందట. ఇప్పుడు జరుగుతుంది ఏమిటయా అంటే, తామారు అనేటటువంటి ఒక సౌందర్యవతిని అమోను అనేటటువంటి సహోదరుడు పిలిపించాడు. పిలిపించి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. 10వ వచనం. వారందరూ బయటికి పోయిన తర్వాత, అమ్మోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని నా గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపలనున్న తన అన్నయ్య అమ్మోను దగ్గరకు తీసుకొచ్చింది. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము. ఎంత పాపిష్టుడండి వీడు! ఓ పక్క చెల్లి అంటున్నాడు, మరోవైపు రా పాపం చేద్దాం అంటున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకవైపు అక్క అక్క అంటూ, అన్న అన్న అంటూ, బ్రదరు బ్రదరు అంటూ, సిట్టరు అంటూ, ఒకవైపు పిలుపులు చూస్తేనేమో అద్భుతం, చేసేవన్నీ కూడా పాపిష్టి పనులు. ఉన్నారా మన మధ్య? దెయ్యం పట్టిన వాళ్ళు,
కామ పిశాచీలు పట్టిన వాళ్ళు ఉంటే జాగ్రత్త పడితే మంచిది. ఒకవైపు సిస్టర్ అంటున్నాడు, మరోవైపు చేయబట్టుకుంటున్నాడో. ఈరోజు మన మధ్య ఎవరైనా అలాంటి పాపిష్టోళ్ళు ఉన్నట్లయితే జాగ్రత్త, దేవుడు చెయ్యి తీసి పడేస్తాడు, నరికేస్తాడు. జాగ్రత్త పడితే మంచిదే. చెల్లి అంటున్నాడు, చేయబట్టుకున్నాడు. పాపం ఆ తామారుకు ఏం అర్థం కాల. తామారు ఎవరు? ఎడి చెప్పండి. అందమైంది, సౌందర్యవతి. సహోదరుడు తన చేయి పట్టుకున్నప్పుడు తామారు ఏం చేసిందో తెలుసా? చూడండి ఎంత చక్కగా రెస్పాండ్ అవుతుందో, ఏ విధంగా తన జీవితంలో జరగబోతున్న దారుణాన్ని బట్టి ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దాం రండి. 12వ వచనం, నాతో పాపం చేయని చెప్పి తన సహోదరుడు అన్నప్పుడు, నా అన్న నన్ను అవమానపరచొద్దు, ఇలాగూ చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడవగుదువో. అర్థమవుతుందా? ఏమిటి పిచ్చి ఆలోచన, ఏమిటి పిచ్చి కోరిక? ఇలాంటివి చేయటం తప్పు, ఇది అవమానం. అంతేకాదు, ఇశ్రాయేలీయులమైన మనము దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలమైన మనము ఇలా జారత్వానికి చోటు ఇవ్వడం తప్పు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమంటుంది తెలుసా? అందరూ నిన్ను చూసి చీ అంటారు, పాపిష్టివాడి అంటారు, దుర్మార్గుడు అంటారు. అందరి ఎదుట తల దించుకోవాల్సి వస్తుంది. పిచ్చి వేషాలు వేయొద్దు. చెప్పిందా చెప్పలేదా? అర్థమైందా? తామారు ఎవరట? సౌందర్యవతి అని మాత్రమే లేదండి అక్కడ. అదే చెప్పా నేను. అబీగయలు గురించి మాట్లాడుతూ సుబుద్ధి కలిగిన స్త్రీ, బత్షెబా గురించి మాట్లాడుతూ బహు సౌందర్యము కలిగిన స్త్రీ, అంతే తప్ప ఆమె గుణం గురించి లిఖించబడలా. కానీ తామారు గురించి లిఖించబడింది. చూద్దారండి ఏముంది అక్కడ. 2వ వచనం, తామారు ఏముంది అక్కడ? కన్యక అంటే అర్థం ఏమిటి? కన్యత్వాన్ని పోగొట్టుకొని పరిశుద్ధంగా జీవించినటువంటి అందగత్తె కన్యక. రిబ్కా గురించి కూడా అదే మాట ఉంది, కన్యక. యేసుకు జన్మనిచ్చిన మరియ గురించి అదే రాయబడి ఉంది, కన్యక. తామారు గురించి అదే రాయబడి ఉంది, కన్యక. అంటే అప్పటి వరకు ఏ పురుషుడు కూడా ఆమె శరీరాన్ని తాకలేదు. ఎంతమంది చెల్లెల్లో ఆ మాట ఈరోజు చెప్పగలరు? ఎంతమంది తమ్ముళ్ళో ఆ మాట ఈరోజు చెప్పగలరు? యోసేపు నీతిమంతుడు, మరియా కన్యక. ఇది బైబిల్లో ఉంది. తమ్ముళ్ళో, వివాహం కాని తమ్ముళ్ళో ఎంతమంది చెప్పగలరు నేను ఏ అమ్మాయి శరీరాన్ని పాడు చేయలేదు? వివాహం కాని చెల్లెళ్ళలో ఎంతమంది చెప్పగలరు ఈరోజు కూడా నేను నా కన్యత్వాన్ని కాపాడుకున్నాను? పెళ్ళైనటువంటి భర్తలు, భార్యలు ఎంతమంది చెప్పగలరు నా భర్త తప్పించి, నా భార్య తప్పించి పరాయి పురుషునితో, పరాయి స్త్రీతో నాకు ఎటువంటి శరీర సంబంధం లేదని చెప్పి? ఆ రోజు కన్యకైనటువంటి తామారు ఆరాటపడింది పరిశుద్ధతను కాపాడుకోవాలని. మరి ఎందుకని బత్షెబా ఆరాటపడలేదు? ఎందుకని దావీదు ఆరాటపడలేదు? తన పవిత్రతను కాపాడుకోవాలని. అటు దావీదు ఆరాటపడ్డాడు, ఇటు బత్షెబా ఆశపడింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? పాపం చేసి పడేశారు.